ఒక ఆయన కమెంట్ చేశారనమాట 786 అని చెప్పేసి దువా హ్యాండ్స్ పెట్టారు. సో నాకు అప్పుడు వెలిగింది ఏంటంటే 786 అంటే ఏంటబ్బా ఈయన ఇలా పెట్టారు అని. అండ్ నా చిన్నప్పటి నుండి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా 786 అని బళ్ళ మీద ఇళ్ళ మీద నెంబర్ ప్లేట్స్ హౌస్ నేమ్స్ కింద ఇలాగా రాస్తుంటే ఎందుకు ఈ 786 అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్ ఉండేదన్నమాట. సో ఇన్నాళ్ళకి నాకు క్లియర్ అయింది. సో నేను మీకు ఇక్కడ క్లియర్ చేయబోతున్నాను. పార్ట్ 1, 2 అలా అప్లోడ్ చేస్తాను. దయచేసి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక దయచేసి పూర్తి వీడియో చూడండి. నేను కూడా గూగుల్ చేశాను. ఇప్పుడు కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. 786 అంటే అరబిక్లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంని వీళ్ళు 786 కింద చేశారనమాట. ఇది జస్ట్ బోగస్, ఇదంతా నిజం కాదు. 786 అంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని అయితే కాదు. సరే, జస్ట్ కామన్ సెన్స్గా ఒకటి మాట్లాడుకుందాం. యాజ్ ఎ ముస్లింగా మీకు అందరికీ తెలిసే ఉండిద్ది, అన్నం తినేటప్పుడు మనం ఏం చదువుతాం? 786 అని చదువు అన్నం తింటామా, లేకపోతే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్పి అన్నం తింటామా? సో అందరూ చెప్పేది ఒకటే, బిస్మిల్లా అని చెప్పి. దాన్ని వీళ్ళందరూ 786 కింద మార్చారనమాట. అల్లాహు అక్బర్. అసలు ఇది ఏ హదీత్లోను సూరాలోను ఖురానిక్ ఆయత్లోను ఎక్కడా చెప్పలేదన్నమాట. సో మీరు దీన్ని 786ని బిస్మిల్లా అని మాత్రం అనుకోవద్దు.